Harish, the best academy. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది హరీష్ అకాడమీ. దిస్ ఇస్ ప్రతాప్. ఇక ఇవాళ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసే ముందు ఆస్పిరెంట్స్కి ముందుగా ఒక ముఖ్యమైన గమనిక అండి. ఇక రేపటి నుంచి మనము క్లాసెస్ని డిజిటల్ బోర్డు పైన స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఊరు నుంచి బయలుదేరుతూ ఉన్నానండి. సో ఇక డెఫినెట్లీ టుమారో ఆన్వర్డ్స్ డిజిటల్ బోర్డు పైన మనం క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు తప్పకుండా ఏవైనా మిగిలిపోయిన టాపిక్స్, ఏవైనా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటే తప్పకుండా నేను రేపు అన్నీ రాబోయే క్లాసెస్లో తప్పకుండా డిస్కస్ చేద్దామండి. సో ఇంటికి రావడం వల్ల కొద్దిగా టైం అనేది కూడా కొద్దిగా సరిపోలేదు. సో మీరు దయచేసి అర్థం చేసుకోగలరని చెప్పేసి భావిస్తూ ఉన్నాను. ఇక ఇవాళ కరెంట్ అఫైర్స్ మార్చ్ 31, 2026 కరెంట్ అఫైర్స్ మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ సామ్రాట్ సంప్రతి మ్యూజియం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు గుజరాత్ స్టేట్ పర్యటనకు వెళ్ళారు. గుజరాత్ స్టేట్ విజిట్లో భాగంగా ఇవాళ సామ్రాట్ సంప్రతి మ్యూజియంని లాంచ్ చేశారు. గుజరాత్లోని గాంధీనగర్లోని కోబా అనే ప్రాంతం వద్ద దీన్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది అసలు ఏంటిది మ్యూజియం, సామ్రాట్ సంప్రతి మ్యూజియం. మీరు ఏన్షియంట్ హిస్టరీ చదివి ఉంటే, ముఖ్యంగా ఎవరైతే గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నా, ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతా ఉన్నా, మనము ఏన్షియంట్ హిస్టరీ, ప్రాచీన భారతదేశ చరిత్ర తప్పకుండా చదువుతామండి. అందులో మనము మౌర్యాస్ గురించి చదువుతాం. మౌర్యులు అంటేనే గుర్తు రావాల్సినది ఎవరండి? మనకు ఒక ఇంపార్టెంట్ రూలర్ గుర్తు రావాలి. అశోకుడు గుర్తొస్తాడు. మరి ఇక్కడ అశోకుడు గురించి చదివిన తర్వాత సంప్రతి అనే పర్సన్ గురించి కూడా తప్పకుండా చదివి తీరాల్సిందే. సంప్రతి ఎవరు? ఆయన అశోకుడి మనవడు, గ్రాండ్ సన్ ఆఫ్ కింగ్ అశోక. మరి అశోకుడు ఏ మతానికి చెందినవాడు? అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు, బుద్ధిస్ట్ రిలీజియన్. బట్ సంప్రతి జైనిజం రిలీజియన్కి సంబంధించిన పర్సన్, జైనిజం మతానికి సంబంధించిన వ్యక్తి. సో అంటే ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది సామ్రాట్ అంటే ఎవరు? కింగ్, చక్రవర్తి. సామ్రాట్ సంప్రతి యొక్క మ్యూజియాన్ని కోబాలోని గాంధీనగర్లో ఈయన లాంచ్ చేశారు, ప్రారంభించారు. మరి ఇక్కడ ఇవాళ మార్చ్ 31 మహావీర జయంతి. మహావీర జయంతిని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? 24వ జైన్ తీర్థంకర లార్డ్ మహావీర, 24వ జైన్ తీర్థంకర లార్డ్ మహావీర యొక్క బర్త్డే సందర్భంగా ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, జైనిజంలో 24 తీర్థంకరులు ఉంటారు, అంటే గురువుల టైపు. మరి ఇక్కడ ఫోకస్ చేయాల్సింది సామ్రాట్ సంప్రతి యొక్క విశేషాలు. మరి ఈ మ్యూజియము జైన హిస్టరీకి సంబంధించిన మ్యూజియము, జైన చరిత్రకి, అలానే ఈ యొక్క సామ్రాట్ చక్రవర్తి సంప్రతి యొక్క జీవితానికి సంబంధించిన విశేషాలన్నీ కూడా ఈ మ్యూజియంలో పొందుపరచడం జరిగింది. సో మరి ఆయన సంప్రతి ఏ కాలంలో జీవించాడు అంటే, ముఖ్యంగా 224 BC నుంచి 215 BC, అప్రాక్సిమేట్లీ సుమారుగా 224 BC నుంచి 215 BC మౌర్య కింగ్డంలో 5వ చక్రవర్తి, మౌర్య ఎంపైర్లో 5th ఎంపరర్. సో గుర్తుపెట్టుకోండి, ఈయన 3వ మౌర్య ఎంపరర్, అశోకుని యొక్క గ్రాండ్ సన్, అశోకుని యొక్క మనవడు అన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సామ్రాట్ సంప్రతి మ్యూజియం, కోబా, గాంధీనగర్, గుజరాత్. సో మరి సంప్రతి జైనిజానికి సంబంధించిన పర్సన్ అన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, ఇండియా ఫార్మా 2026. ఇదొక సదస్సు అండి. ఇండియన్ ఫార్మాస్యూటికల్ సెక్టార్ని డెవలప్ చేయడం కోసం, భారతదేశ ఫార్మా రంగాన్ని అభివృద్ధి చేయడం కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తూ ఉంది. సో ఎప్పుడైనా కానీ నేను చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం, ఇటువంటి సమ్మిట్స్ వార్తల్లో నిలిచినప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారు, ఇది ఎన్నవ ఎడిషను, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అటువంటి బేసిక్ డీటెయిల్స్, థీమ్ ఏంటి. ఇది 9th ఎడిషన్, 9వసారి జరుగుతూ ఉంది. ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 14 వరకు, ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 14, 2026 వరకు న్యూఢిల్లీలోని ఫెడరేషన్ హౌస్లో ఈ యొక్క సదస్సు జరగబోతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఇండియాని ఫార్మాస్యూటికల్ రంగంలో అంతర్జాతీయంగా లీడర్గా తీర్చిదిద్దాలి,
ఇండియాని ఫార్మాస్యూటికల్ సెక్టర్లో గ్లోబల్ హబ్గా డెవలప్ చేయాలి. అలానే ఈ లైఫ్ సైన్సెస్ రంగంలో అంటే ఫార్మాస్యూటికల్స్ రంగం, బయలాజికల్ సెక్టార్ ఏదైతే ఉందో ఈ యొక్క డ్రగ్స్ సెక్టార్, ఈ ఔషధాల రంగంలో ఇన్నోవేషన్ని తీసుకురావాలి, నూతనాత్మకత ఆవిష్కరణలను తీసుకురావాలి అని చెప్పేసి ఈ సదస్సును నిర్వహిస్తూ ఉన్నారు. మరి దీన్ని నిర్వహిస్తూ ఉన్నది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్. మరి మీకు ఆస్పిరెంట్స్కి ఒక చిన్న క్వశ్చన్ అండి. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది? ఇది ట్రై చేయండి, రేపు దీన్ని డిస్కస్ చేద్దాం. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, లేకపోతే అదర్వైజ్ నో నీడ్ అండి. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ కింద ఉంటుంది. మరి దీన్ని నిర్వహిస్తూ ఉన్నది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ మరియు ఫిక్కీ సంస్థ మరియు ఇండియన్ ఫార్మాస్యూటికల్స్ అలయన్స్ ఈ 3 సంస్థలు కలిసి నిర్వహిస్తూ ఉన్నాయి. మరి థీమ్ వచ్చేసి డిస్కవర్ ఇన్ ఇండియా లీప్ ఫ్రాగింగ్ లైఫ్ సైన్సెస్ ఇన్నోవేషన్. అంటే ఈ యొక్క లైఫ్ సైన్సెస్ రంగంలో ఇన్నోవేషన్ని డెవలప్ చేయాలి. సో ఈ యొక్క సమ్మిట్ మెయిన్గా డ్రగ్ డిస్కవరీ పైన, ఔషధాల పైన ఫోకస్ చేయబోతూ ఉంది. సో గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ 13 నుంచి 14 వరకు న్యూఢిల్లీలోని ఫిక్కీకు చెందిన ఫెడరేషన్ హౌస్లో ఇది జరగబోతూ ఉంది. సో వన్స్ ఈ సమ్మిట్ జరిగిన తర్వాత ఏమైనా ఇంపార్టెంట్ అవుట్కమ్స్ ఉంటే మనం అప్పుడు ఎలాగో తెలుసుకుంటామండి. బట్ న్యూస్లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్, డిఫెన్స్ రంగానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. MiG-29 జెట్లకు అధునాతన అడ్వాన్స్డ్ షార్ట్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్స్ని అమర్చబోతా ఉంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. MiG-29 జెట్లకు అధునాతన అడ్వాన్స్డ్ షార్ట్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్స్ని అమర్చబోతా ఉంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. MiG-29 జెట్లకు అడ్వాన్స్డ్ షార్ట్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ అంటే గగనతల క్షిపణుల్ని అమర్చబోతా ఉంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది దీనివల్ల లాభం ఏంటి అంటే, మనకి MiG-29 అనేవి ఫైటర్ జెట్స్. MiG-29 అనేవి ఇవి ఒక యుద్ధ విమానాలు. వీటిని మనం రష్యా నుంచి దిగుమతి చేసుకున్నాం. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యూజ్ చేస్తుంది, ఇండియన్ నేవీ కూడా వీటిని యూజ్ చేస్తూ ఉంది. సో మరి జనరల్గా ఈ MiG-29 ఫైటర్ జెట్స్ నుంచి ఇప్పటి వరకు R-73 మిసైల్స్ని మాత్రమే మనం ప్రయోగిస్తూ ఉన్నాం, R-73 మిసైల్స్. బట్ ఈ MiG-29 ఫైటర్ జెట్లను ఇంకా అత్యాధునికంగా తీర్చిదిద్దడం కోసం ఈ R-73 మిసైల్స్ ప్లేస్లో వీటికి అడ్వాన్స్డ్ షార్ట్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ని అమర్చబోతూ ఉన్నారు, ఫిట్ చేయబోతూ ఉన్నారు. తద్వారా వీటిని MiG-29 ఫైటర్ జెట్స్ నుంచి లాంచ్ చేయబోతూ ఉన్నారు. సో ఇక్కడ ఫోకస్ చేయాల్సింది మనము ఫస్ట్ ఈ MiG-29 ఫైటర్ జెట్ గురించి తెలుసుకోవాలండి. ఈ MiG-29 ఫైటర్ జెట్ అనేది ఇది 4th జనరేషన్ ఫైటర్ జెట్ అండి. గుర్తుపెట్టుకోండి, ఇది 4వ జనరేషన్ మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్. 4th జనరేషన్ మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్. వీటిని ఒరిజినల్గా డెవలప్ చేసింది సోవియట్ యూనియన్, అంటే అప్పటి యునైటెడ్ సోవియట్ యూనియన్. ఇప్పుడు మరి వీటిని ఇప్పుడు ఉత్పత్తి చేస్తూ ఉన్నది రష్యా. సోవియట్ యూనియన్లోనే కదా భాగం ఒకప్పుడు రష్యా. ఇది వీటిని ఎక్కువగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ యూజ్ చేస్తూ ఉంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది 4th జనరేషన్ బహుళ వినియోగ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. రష్యా వీటిని ఉత్పత్తి చేస్తుంది, మనం వీటిని దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. మరి అడ్వాన్స్డ్ షార్ట్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ విషయానికి వస్తే వీటిని యూరప్కి చెందిన ఒక డిఫెన్స్ కంపెనీ MBDA అనే ఒక డిఫెన్స్ కంపెనీ వీటిని తయారు చేస్తుంది. దీని రేంజ్ షార్ట్ రేంజ్ అంటే తక్కువ శ్రేణి. సుమారుగా దీని రేంజ్ వచ్చేసి 25 కిలోమీటర్స్ పైగా ఉంటుంది. స్పీడ్ వచ్చేసి మ్యాక్ 3 కంటే ఎక్కువగా ఉంటుంది స్పీడ్. ఇది ఫైర్ అండ్ ఫర్గెట్ ప్రిన్సిపల్ ఆధారంగా పనిచేసే ఒక మిస్సైలు. ఇది 2.9 మీటర్స్ లాంగ్ ఉంటుంది, 28 కేజీల బరువు ఉంటుంది ఈ మిస్సైల్. అంటే ఇది చాలా హైలీ ఎక్స్ప్లోజివ్ మిస్సైల్ అని చెప్పవచ్చు, హైలీ ఎక్స్ప్లోజివ్ మిస్సైల్. నెక్స్ట్ వన్, భారత నావికాదళ సముద్ర విన్యాసం IMEX TTX 2026. ఇండియన్ నేవీ ఒక మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ని నిర్వహించింది. దాని పేరు IMEX TTX 2026. IMEX TTX 2026 అంటే
ఇది ఒక ఇండియన్ ఓషియన్కి సంబంధించిన ఒక మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. ఇండియన్ ఓషియన్ నావల్ సింపోజియం మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ 2026. ఇండియన్ ఓషియన్ నావల్ సింపోజియం మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ 2026. ఇది థర్డ్ ఎడిషన్ అండి. దీన్ని కేరళలోని కొచ్చిలో ఉన్న మ్యారిటైమ్ వార్ఫేర్ సెంటర్, కేరళలోని కొచ్చిలో ఉన్న మ్యారిటైమ్ వార్ఫేర్ సెంటర్ వద్ద నిర్వహించింది. కొచ్చి అంటేనే గుర్తు రావాల్సినది సదరన్ నావల్ కమాండ్, దక్షిణ నావల్ కమాండ్ ఎక్కడ ఉంది అంటే కొచ్చి, కేరళ. మరి ఇందులో భాగంగా ఇండియన్ ఓషియన్ కంట్రీస్, హిందూ మహాసముద్రాన్ని బార్డర్గా పంచుకుంటా ఉన్న కంట్రీస్, ఉదాహరణకు బంగ్లాదేశ్, ఫ్రాన్స్, ఇండోనేషియా, అంటే ఇండియన్ ఓషియన్ కంట్రీస్తో పాటు కొన్ని యూరోపియన్ కంట్రీస్ కూడా ఇందులో పాల్గొన్నాయండి. బంగ్లాదేశ్, ఫ్రాన్స్, ఇండోనేషియా, కెన్యా, మాల్దీవ్స్, మౌరీషియస్, మయన్మార్, సీషెల్స్, సింగపూర్, శ్రీలంక, టాంజానియా, తిమోర్ లెస్తే కూడా పాల్గొన్నాయి. సో ఇక్కడ గుర్తుండి ఫ్రాన్స్ కూడా పాల్గొనింది. బట్ ఎనీవే మనకి పార్టిసిపేటింగ్ నేషన్స్ అంత అవసరం ఉండదండి, ఎందుకంటే ఇది మల్టీ నేషన్ ఎక్సర్సైజ్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వివిధ దేశాలు పాల్గొన్న ఎక్సర్సైజు, మెయిన్గా ఇండియన్ ఓషియన్ దేశాలు పాల్గొన్నాయని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇండియన్ ఓషియన్ ప్రాంతాన్ని సేఫ్గా ఉంచాలి. మనం డిస్కస్ చేసుకున్నాం ఇటీవల ఒక టాపిక్. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఇండియన్ ఓషియన్ నావల్ సింపోజియం అధ్యక్ష పదవి చేపట్టింది. 16 ఇయర్స్ తర్వాత ఇండియన్ ఓషియన్ నావల్ సింపోజియం పదవి చేపట్టింది, అధ్యక్ష పదవి 2026-2028 కాలానికి గాను. సో ఇది అండి. సో థర్డ్ ఎడిషన్ అన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, యునెస్కో ఒక రిపోర్ట్ విడుదల చేసింది. యునెస్కో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ 2026. యునెస్కో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ 2026. యునెస్కో ప్రపంచవ్యాప్తంగా ఎడ్యుకేషన్ సెక్టార్ ఎలా ఉంది, ఎంతమంది పిల్లలు స్కూళ్ళకు వెళ్తూ ఉన్నారు అని చెప్పేసి ఒక రిపోర్ట్ విడుదల చేస్తుంది. ఈ సంవత్సరం గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ విడుదల చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారము ప్రపంచవ్యాప్తంగా 273 మిలియన్ చిల్డ్రన్, యూత్ స్కూల్కి వెళ్ళటం లేదు అని చెప్పేసి రిపోర్ట్ చెప్పింది. వరల్డ్ వైడ్ 273 మిలియన్ చిల్డ్రన్, అడలసెంట్స్, యూత్, యువత అంటే స్కూల్కి వెళ్ళే యువత ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లలు, చిల్డ్రన్ స్కూల్కి వెళ్ళటం లేదు అని చెప్పేసి చెప్పింది. సో వరల్డ్ వైడ్ 273 మిలియన్ అవుట్ ఆఫ్ స్కూల్. మరి ఆ రిపోర్ట్ వచ్చేసి యునెస్కో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్టు యాక్సెస్ అండ్ ఈక్విటీ కౌంట్ డౌన్ టు 2030 పేరిట ఒక రిపోర్ట్ విడుదల చేసింది. రిపోర్ట్ ప్రకారము స్కూల్కి వెళ్ళే ప్రతి 6 మంది చిల్డ్రన్లో ఒకరు స్కూల్కి వెళ్ళటం లేదు అని చెప్పేసి చెప్పింది. సో సింపుల్గా ఇది గుర్తుపెట్టుకోండి, 273 మిలియన్ చిల్డ్రన్, అడలసెంట్ అండ్ యూత్ ఆర్ అవుట్ ఆఫ్ స్కూల్ వరల్డ్ వైడ్. మరి మనకి ఎడ్యుకేషన్ అంటేనే గుర్తు రావాల్సినది SDG 4, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4, సుస్థిర అభివృద్ధి లక్ష్యం 4 ఏం చెప్తుంది? 2030 కల్లా అందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి అని చెప్తుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 ఉంటాయి, 169 టార్గెట్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్, E3 సెంట్రీ ఎయిర్ క్రాఫ్ట్, డిఫెన్స్కి సంబంధించి అమెరికాకు చెందిన ఒక ఎయిర్ క్రాఫ్ట్ న్యూస్లో నిలిచింది. E3 సెంట్రీ ఎయిర్ క్రాఫ్ట్, ఇది అమెరికాకు చెందిన ఒక ఎయిర్ క్రాఫ్ట్. ఇది అమెరికాకు చెందిన ఎయిర్బార్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ఎయిర్ క్రాఫ్ట్, ఎయిర్బార్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ఎయిర్ క్రాఫ్ట్. ఈ E3 సెంటినెల్ విమానాన్ని ఇరాన్ ధ్వంసం చేసింది, ఇరాన్ డిస్ట్రాయ్ చేసింది. సో అందుకు మనకి వార్తల్లో ఉన్నప్పుడు తెలుసుకోవాలండి. సో E3 సెంట్రీ ఎయిర్ క్రాఫ్ట్ అమెరికాకు చెందిన ఎయిర్బార్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది లాంగ్ రేంజ్ ఎయిర్ క్రాఫ్ట్, ముఖ్యంగా నిఘా అవసరాల కోసం వాడతారు. లాంగ్ రేంజ్ రాడార్ సర్వేలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పోర్ట్ వార్తల్లో ఉంది. ఉస్ట్-లుగా పోర్ట్, ఉస్ట్-లుగా అనే ఒక పోర్ట్ వార్తల్లో ఉంది. ఉస్ట్-లుగా పోర్టు ఇది రష్యాలోని బాల్టిక్ సముద్ర తీరాన ఉన్న ఒక పోర్టు. రష్యాలోని బాల్టిక్ సముద్ర తీరాన ఉన్న ఒక పోర్టు, బాల్టిక్ సీ దగ్గర ఉండే ఒక పోర్టు రష్యాలో ఉంది. మరి ఈ పోర్టు దెబ్బతినింది, ఉక్రెయిన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న పోర్టు ఏది అంటే ఉస్ట్-లుగా పోర్టు. సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేయాల్సిందండి. డైరెక్ట్గా అడుగుతాడు, ఉస్ట్-లుగా పోర్టు ఏ కంట్రీ అంటే రష్యా. 27 మార్చ్ 2026న ఉక్రెయిన్ అటాక్ చేసింది రష్యా పైన, అప్పుడు ఈ పోర్ట్ కొద్దిగా దెబ్బతినింది. సో మీరు ఇక్కడ చూస్తే ఫిన్లాండ్ ఉంది, ఇదంతా కూడా రష్యా. ఫిన్లాండు, ఈస్టోనియా ఇదంతా రష్యా. ఇక్కడ ఉస్ట్-లుగా అని ఉంది. సో గుర్తుపెట్టుకోండి, బాల్టిక్ సీ పోర్టు ఉస్ట్-లుగా రష్యా.
నెక్స్ట్ వన్, పర్సన్స్ ఇన్ న్యూస్ వార్తల్లో వ్యక్తులు. వరల్డ్ ఆర్చరీ పారా ఆర్చర్ ఆఫ్ ద ఇయర్ 2025. వరల్డ్ ఆర్చరీ సంస్థ పారా ఆర్చర్ ఆఫ్ ద ఇయర్ 2025ని ప్రకటించింది. మరి ఈ సంవత్సరం ఇండియాకు చెందిన శీతల్ దేవి సెలెక్ట్ అయింది. పారా ఆర్చర్ ఆఫ్ ద ఇయర్ 2025గా ఇండియాకు చెందిన శీతల్ దేవిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఎవరు సెలెక్ట్ చేశారంటే వరల్డ్ ఆర్చరీ. ఈమె 19 ఇయర్ ఓల్డ్ పారా ఆర్చరు, జమ్మూ కాశ్మీర్కి చెందిన పారా ఆర్చరు. ఈమె పారా ఆర్చర్ అంటే ఈమె దివ్యాంగురాలు. ఈమె బార్న్ విత్ నో ఆర్మ్స్. ఈమెకి పుట్టుకతోనే చేతులు లేవండి. గ్రేట్ పర్సనాలిటీ అని చెప్పవచ్చు. ఈమె 2025లో సౌత్ కొరియాలోని గ్వాంగ్జూ సిటీలో జరిగిన వరల్డ్ పారా ఆర్చరీ ఛాంపియన్షిప్స్ 2025లో గోల్డ్ మెడల్ సాధించింది. ఒక రికార్డ్ అనమాట. ఏంటంటే ఈమె ఫస్ట్ అండ్ ఓన్లీ ఫీమేల్ ఆర్మ్లెస్ ఆర్చర్ టు విన్ గోల్డ్ ఇన్ ద ఉమెన్స్ కాంపౌండ్ ఇండివిజువల్ ఈవెంట్ అట్ వరల్డ్ పారా ఆర్చరీ ఛాంపియన్షిప్స్ 2025. వరల్డ్ పారా ఆర్చరీ ఛాంపియన్షిప్స్ 2025 టోర్నమెంట్లో గోల్డ్ మెడల్ను గెలుపొందిన మొట్టమొదటి మహిళా పారా ఆర్చర్, అది కూడా మొట్టమొదటి చేతులు లేని పారా ఆర్చర్ శీతల్ దేవి. సో గుర్తుపెట్టుకోండి, 2025 సౌత్ కొరియాలోని గ్వాంగ్జూ సిటీలో జరిగిన వరల్డ్ పారా ఆర్చరీ ఛాంపియన్షిప్లో ఈమె గోల్డ్ మెడల్ గెలుపొందింది ఉమెన్స్ కాంపౌండ్ ఇండివిజువల్ ఈవెంట్లో. నెక్స్ట్ వన్, 2026 మియామి ఓపెన్ ఏటీపీ మాస్టర్స్ 1000 సిరీస్ మెన్స్ సింగిల్స్ టైటిల్ విన్నర్. 2026 మియామి ఓపెన్ ఏటీపీ మాస్టర్స్ 1000 సిరీస్ పురుషుల సింగిల్స్ టెన్నిస్ విజేతగా ఇటలీకి చెందిన జన్నిక్ సిన్నర్ నిలిచాడు. విన్ అయ్యాడండి. మరి రన్నర్ వచ్చేసి ఫైనల్లో చెక్ రిపబ్లిక్ కంట్రీకి చెందిన జిరీ లెహకా అనే పర్సన్ పైన విన్ అయ్యాడు. సో తద్వారా ఒక్క సెట్టు కూడా కోల్పోకుండా సన్షైన్ డబుల్ టోర్నమెంట్ను గెలుపొందిన ఫస్ట్ మేల్ టెన్నిస్ ప్లేయర్. ఒక్క సెట్టు కూడా కోల్పోకుండా సన్షైన్ డబుల్ టెన్నిస్ టోర్నమెంట్స్ను గెలుపొందిన మొట్టమొదటి పురుష టెన్నిస్ ప్లేయర్. మరి ఓవరాల్గా కెరీర్లో 7వ మాస్టర్స్ సిరీస్ టైటిల్ గెలుపొందాడు ఇటలీకి చెందిన జన్నిక్ సిన్నర్. మరి ఇక్కడ సన్ షైన్ అంటే ఏంటి నిన్ననే మనం తెలుసుకున్నాం. ఇండియన్ వెల్స్ టెన్నిస్ టోర్నమెంటు మియామి ఓపెన్ ఏటీపీ మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్ను వరుసగా గెలుపొందితే అది సన్షైన్ అంటారు. మనకి అంత అవసరం ఉండదండి. సో మరి ఇప్పటివరకు సన్షైన్ డబుల్ సాధించిన ప్లేయర్లు అంటే అమెరికాకు చెందిన జిమ్ కొరియరు, అమెరికాకు చెందిన మైకేల్ చాంగ్, అమెరికాకు చెందిన పీట్ సంప్రాసు, వీళ్ళంతా ఉన్నారు. జకోవిచ్, ఫెడరరు. సో 2026 మియామి ఓపెన్ ఏటీపీ మాస్టర్స్ 1000 సిరీస్ పురుషుల సింగిల్స్ టెన్నిస్ విజేత జన్నిక్ సిన్నర్. నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ డేస్, వార్తల్లో ముఖ్యమైన దినోత్సవాలు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్, అంతర్జాతీయ వ్యర్థరహిత దినోత్సవం 2026. ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్గా March 30న సెలబ్రేట్ చేసుకుంటాం. March 30 అంటే నిన్ననే అండి. మరి మనం చూస్తూ ఉన్నాం వేస్ట్ అనేది పెరిగిపోతూ ఉంది. ముఖ్యంగా సాలిడ్ వేస్ట్, ఫుడ్ వేస్ట్, ఆహార వ్యర్థాలు, సాలిడ్ వ్యర్థాలు. సో మరి ఇక్కడ ఈ యొక్క ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్ని ఎవరు నిర్వహిస్తారు అంటే జాయింట్గా యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ UNEP మరియు UN హ్యాబిటాట్, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ మరియు UN హ్యూమన్ సెటిల్మెంట్స్ ప్రోగ్రామ్ నిర్వహిస్తుంది. ఎవ్రీ ఇయర్ March 30న సెలబ్రేట్ చేసుకుంటాం. ఇయర్ థీమ్ వచ్చేసి ఫుడ్ వేస్ట్ అంటే ఆహార వ్యర్థాలని కంట్రోల్ చేయాలి అన్న ఉద్దేశం. సో ఇదంతా డేటా అవసరం ఉండదండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. UNEP రిపోర్ట్ ప్రకారము ఈ సంవత్సరం ఇంత సాలిడ్ వేస్ట్ ప్రొడ్యూస్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్ ఇంత ప్రొడ్యూస్ కావచ్చు. ఇటువంటివన్నీ కూడా డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్లలో రాయడానికి బాగుంటాయండి. గ్రూప్ 1, UPSC లాంటి డిస్క్రిప్టివ్ మెయిన్స్ ఎగ్జామ్లలో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అని ఒక టాపిక్ ఉంటుంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అక్కడ నువ్వు ఇంట్రోలో రాయొచ్చు ఇట్లా టాపిక్. భారతదేశంలో పెరిగిపోతూ ఉన్న ఈ ఘన వ్యర్థాల సమస్య గురించి వివరించండి, ఈ యొక్క సాలిడ్ వేస్ట్ను కంట్రోల్ చేయడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించండి అన్నప్పుడు ఇంట్రొడక్షన్లో మనము ఆరంభంలో ఇది రాయొచ్చు. UNEP రిపోర్ట్ ప్రకారము ప్రపంచవ్యాప్తంగా ఇంత సాలిడ్ వేస్ట్ ప్రొడ్యూస్ అవుతూ ఉంది, 2050 కల్లా ఇంత సాలిడ్ వేస్ట్ ఉత్పత్తి అవ్వచ్చు అని చెప్పేసి ఇలాంటిది కనుక పడింది అనుకో ఇంట్రోలో మంచి మార్క్స్ పడతాయండి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్లలో. సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే కూడా తప్పకుండా షేర్ చేయండి.
తప్పకుండా ఈ కరెంట్ అఫైర్స్ అనేవి హెల్ప్ అవుతాయండి. ఇక ఇవాల్టి క్వశ్చన్, ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ బూస్టర్ ఇంజన్ని ఎవరు డెవలప్ చేశారు? ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం. ఎవరు తయారు చేశారు, దాని పేరేంటి, ఇది ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్కి సమాధానం సార్హుల్ ఫెస్టివల్. సార్హుల్ ఫెస్టివల్ అనేది ఒక ట్రీ వర్షిప్ ఫెస్టివల్. సాల్ ట్రీని పూజిస్తారు. ఎక్కువగా జార్ఖండ్లో సెలబ్రేట్ చేసుకుంటారు. జార్ఖండ్లోని హో 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 ట్రైబల్ పీపుల్, హో అనే గిరిజన తెగలు, అలానే ముండా అనే గిరిజన తెగ ప్రజలు, ఒరావున్ అనే గిరిజన తెగ ప్రజలు సెలబ్రేట్ చేసుకుంటారు. జార్ఖండే కాకుండా ఒడిషా, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్లలో కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. మెయిన్గా అయితే జార్ఖండ్ సార్హుల్ ఫెస్టివల్. ఇవి వాళ్ళ కరెంట్ అఫైర్స్ అండి. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. సామ్రాట్ సంప్రతి మ్యూజియాన్ని గుజరాత్లోని గాంధీనగర్ కోబాలో ప్రారంభించిన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. ఇండియా ఫార్మా 2026 ఫార్మాకు సంబంధించిన సదస్సు ఏప్రిల్ 13 నుంచి 14 వరకు జరగబోతా ఉంది న్యూఢిల్లీలో, 9వ ఎడిషన్. MiG-29 జెట్లకు అధునాతన అడ్వాన్స్డ్ షార్ట్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ని అమర్చనున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్. MiG-29 జెట్లు ఇవి రష్యా తయారు చేస్తుంది. MiG-29 జెట్ అనేది 4th జనరేషన్ ఫైటర్ జెట్. గుర్తుపెట్టుకోండి, ఇది యూపీఎస్సి 2024లో అడిగాడండి. ఎలా అడిగాడంటే, క్రింది వాటిలో ఏవి 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ అని చెప్పేసి MiG-29, రఫాలే, తేజాస్ మార్క్ 1 3 ఆప్షన్లు ఇచ్చాడు. కావాలంటే మీరు యూపీఎస్సి 2024 ఫిలిమ్స్ పేపర్ చెక్ చేయండి ఇమ్మీడియట్గా, అందులో అడిగాడు. సో MiG-29 అనేది 4వ జనరేషన్ మల్టీ రోల్ ఫైటర్ జెట్. భారత నావికాదళ సముద్ర విన్యాసం IMEX TTX 2026 కొచ్చి, కేరళ. యునెస్కో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ 2026 ప్రపంచవ్యాప్తంగా 273 మిలియన్ చిల్డ్రన్ అవుట్ ఆఫ్ ద స్కూలు. E3 సెంట్రీ ఎయిర్ క్రాఫ్ట్ అమెరికా. ఉస్టులుగా పోర్ట్ రష్యా. పారా ఆర్చర్ ఆఫ్ ద ఇయర్ 2025గా ఇండియాకు చెందిన శీతల్ దేవి. 2026 మియామి ఓపెన్ ATP మాస్టర్స్ 1000 సిరీస్ పురుషుల సింగిల్స్ టెన్నిస్ టైటిల్ గెలుచుకున్న ఇటలీకి చెందిన జన్నిక్ సిన్నర్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్ ఎవ్రీ ఇయర్ మార్చ్ 13న సెలబ్రేట్ చేసుకుంటాం. 2026 థీమ్ ఫుడ్ వేస్ట్. దట్స్ ఇట్. దీస్ ఆర్ ట్రేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ అగైన్ టుమారో. థ్యాంక్ యూ ఎవరీవన్.